హలో అండి. ఈరోజు సండే స్పెషల్ ఏంటా అనుకుంటున్నారా? ఈరోజైతే నేను బచ్చల కూర పప్పు అయితే పెట్టేశాను. ఇంకా రైస్ అయితే ఉడుకుతుందనమాట. అయితే అసలు యాక్చువల్గా ఇంకా 2 డేస్లో ఎలాగో పండగ ఉంది కదా, చికెన్ వద్దు అని చెప్పాను మా వారికి. లేదు లేదు సండే కదా, పిల్లలకి చికెన్ లేకపోతే ఎట్లాగా, తేవాల్సిందే అనేసి అన్నారనమాట. సరే మీ ఇష్టం అనేసి అన్నాను. ఇక మా పిల్లలు వెళ్ళి వాళ్ళ డాడీతో పాటు లెగ్ పీస్లు అయితే తెచ్చేసుకున్నారు. మా వారు అన్నారు, మమ్మీ నీకు నచ్చిన స్టైల్లో నీకు ఇష్టంగా చేస్తావు కదా, నాకు ఆ స్టైల్లో చేసి పెట్టు అని చెప్పేసి అన్నారనమాట. నేను చేసే స్టైల్ ఏంటి అంటే, ఎలా చేస్తాను ఏంటన్నది అయితే మీకు చూపించేస్తాను. యాక్చువల్గా నా పెళ్ళైన కొత్తలో అయితే నేను ఏమన్నా చేస్తాను అంటే అలా వద్దు ఇలా వద్దు అనేవాళ్ళు. ఎందుకు అంటే మా వారేమో రాయలసీమ, నాదేమో ఆంధ్ర. మా వారేమనేవాళ్ళు, ఎలా వండావు, ఏం చేస్తున్నావు, ఎట్లా చేస్తున్నావు అని చెప్పేసి పక్కనే నిలబడేవాళ్ళు అనమాట. ఎందుకు అంటే వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా రావాలి, అంతా రాయలసీమ స్టైల్ కదా, సో అలాగే చేయాలి అని చెప్పేవాళ్ళు అనమాట. సో నాకేమో అలా వచ్చేది కాదు, రాయలసీమ స్టైల్లోనే చేయమని చెప్పేవాళ్ళు అనమాట మా వాళ్ళు. సరే అని ఇంకా మా వారు చెప్పినట్టుగానే నేనైతే చేసేదాన్ని. కాకపోతే అప్పుడప్పుడు నా ఆంధ్ర స్టైల్లో కూడా నేను చేసేదాన్ని అనమాట. సో అలా చేసిన వంటకాల్లో మా వారికి బాగా ఇష్టం ఈ చికెన్ ఫ్రై. సో ఇది బాగా జలుబు చేసింది అనుకోండి, అసలు మనం ఏం తిన్నా టేస్ట్ అయితే అంత బాగా తెలియదు కదా. ఆ జలుబు చేసిన టైంలో ఏం తింటే నాకు గడ్డిలా ఉంటుంది నిజంగా నాకైతే. ఇక మా వారు అన్నారు, ఆయనకైతే బాగా జలుబు చేసింది అనమాట. జలుబు చేసిందని చెప్పి ఇంకా నీ స్టైల్లో చేసి పెట్టు వెల్లుల్లి కారం అన్నారనమాట చికెన్ని. సో అలా అయితే చేసేస్తున్నాను. చాలా చాలా సింపుల్ అండి, ఎక్కువ మసాలాలు కానీ ఏ పొడులు పిండ్లు అక్కర్లేదు. ఇందులో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ 2ఏనండి. అది అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం నిమ్మరసం, కొంచెం తగినంత ఉప్పు, అంతేనండి. ఇవి కలిపి ఎలా చేయాలి ఏంటి అనేది నేను మీకైతే చూపించేస్తాను, చూసేయండి. ఇదిగోండి 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసేసుకున్నాను. ఈ 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు నిమ్మరసం చెప్పాను కదా, ఈ నిమ్మరసం ఒక స్పూను చాలు. ఇదిగోండి రుచికి సరిపడిన ఉప్పు అయితే నేను వేస్తున్నాను. ఈ రుచికి సరిపడిన ఉప్పుతో పాటు మీరు ఏం చేయాలి అంటే దీన్ని కొంచెం సరిపడా ఉప్పుతో పాటు తగ్గించండి కొంచెం. ఎందుకు అని ఉప్పు తగ్గించమంటున్నాను అంటే లాస్ట్లో చెప్తాను, చివరి వరకు వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకు ఉప్పు తగ్గించమన్నాను అనేది మీకు అర్థమవుతుంది. సో నేనైతే సరిపడా ఉప్పు తీసుకొని అందులో నుంచి కొంచెం తగ్గిస్తున్నాను. సో మిగిలిన ఉప్పునైతే దీనికోసం వేసేసుకుంటున్నాను. సో వీటన్నిటిని మిక్స్ చేసుకోవడమేనండి, ఇంతకు మించిన ఇంగ్రీడియంట్స్ అయితే ఏం లేవు. కొంచెం సేపు అంటే ఒక పావు గంట నుండి అరగంట పాటు అయితే ఈ చికెన్ని ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మరసం, ఉప్పు వేసాం కదా, ఇవన్నీ కూడా ముక్కకు పట్టేలాగా ఒక పావు గంట పాటు లేదా ఒక అరగంట పాటు నానబెట్టేసుకోవడం మంచిదన్నమాట. సో నానబెట్టేసుకుందాం, ఓకేనా. హాయ్ అండి. సో ముందుగానే ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి నానబెట్టేసుకున్నాం కదా. సో దాన్ని ఇప్పుడు ముందుగా బాడీలో నూనె పెట్టుకొని చక్కగా వేడయ్యాక దానిలో నానబెట్టుకున్న ముక్కల్ని వేసేస్తాను. సింక్లో అంట్లు కూడా అయితే ఎప్పుడు ఉంచనండి. ఎందుకు అంటే నా పెళ్ళైన కొత్తలో అయితే, నా పెళ్ళికి ముందు అమ్మ ఏంటంటే మాకు ఇంట్లో పని అమ్మాయి ఉండేది. ఇక అమ్మాయి వస్తుంది చేసిద్ది కదా అని అన్ని అంట్లు అక్కడ పక్కన వేస్తూ ఉండేవాళ్ళం. ఇంకా అదే అలవాటు నాకు. ఇక పెళ్ళైన కాడి నుంచి మా మావయ్య నాకు నేర్పించింది ఏంటి అంటే, అమ్మ సింక్లో టీ గ్లాస్ కూడా ఉండకూడదు, ఎప్పటికప్పుడు కడిగి పెట్టేసుకోవడం మంచిది అని చెప్పేసి అనేపాటికి ఇంకా నేను కూడా పడ్డట్టుగా ఇక్కడ ఒకవైపు వంట చేసుకుంటేనే సింక్లో పడ్డట్టుగా తోమేస్తూ ఉంటానన్నమాట. సో దానివల్ల నాకు అంట్లు ఉన్నాయి అవి తోముకోవాలి అన్న పని అయితే ఉండదు. ఇంకా సాయంత్రం పూట మాత్రం పిల్లల క్యారేజీలు అన్నీ ఉంటాయి కదా, ఇంకా బద్దకిచ్చిన రోజు అలా అంట్లు ఉంటాయి తప్ప మ్యాక్సిమం అంట్లు అయితే అస్సలు పెట్టుకోను, అంట్ల పని అయితే ఉండదు. సో ఒక పని మనకు పూర్తయినట్టే కదా, ఇది ఒక పని ఉంది అని అనిపించుకోకుండా నాకు మా మామయ్య నేర్పించినట్టుగా అయితే ఎప్పటికప్పుడు అంట్లు అలా తోమేస్తారనమాట. ఇది సో ఇది ఏగుతుంది కదా, ఇంకా ఆ గిన్నె కూడా కడిగి పెట్టేసుకుంటాను. హై ఫ్లేమ్లో పెట్టలేదు చూడండి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టాను. ఎందుకు అంటే ముక్క ఉడకాలి కదా, సో అలా ఉడికితేనే లోపల నుంచి కూడా ముక్క ఉడికిద్ది. హైలో పెట్టేసాము అంటే ముక్క ఉడక కూడా
ఉడకపోవడం వల్ల తినలేము, నీసు వాసన వచ్చేస్తుంది. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఎర్రగా దోరగా ఎలా వేయించాలో కూడా నేను చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, కారం అయితే నేను 2.5 స్పూన్లు వేసుకున్నాను. ఈ 2.5 స్పూన్లతో పాటు కొంచెం ఈ కారం పై కారం చల్లుతాం కాబట్టి ఈ కారానికి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసాను. అందుకనే నేను చికెన్లో అయితే మీరు కారం ఉప్పు తగ్గించుకోండి అని చెప్పింది. అందుకే నేను ఎందుకంటే ఈ పై కారంలో ఉప్పు తగులుతుంది కాబట్టి మళ్ళీ ఎక్కువైపోద్ది అనమాట. అందుకని మనం దీనికి సరిపడా ఉప్పు అయితే వేసుకునేటప్పుడు దాంట్లో ఇంకొంచెం తగ్గించుకున్నామంటే ఈ కారంలో వేసే ఉప్పుకి సరిపోతుంది. అందుకోసం నేను మీకు కొంచెం ఉప్పు తగ్గించుకోమని చెప్పాను అనమాట. సో అలాగే ఒక పెద్ద వెల్లుల్లిపాయి ఇట్లా అయితే గర్భాలు తీసి పెట్టుకున్నాను. సో వీటిని కూడా వేసేసి దంచుకోవాలి. యాక్చువల్గా నా దగ్గర అయితే ముందుగా చేసుకున్న వెల్లుల్లి కారం అయితే ఉందండి. కానీ నేనైతే చికెన్కి అప్పటికప్పుడు చేసుకునేటప్పుడు వెల్లుల్లి కారం అప్పటికప్పుడు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అందుకోసం ఇవైతే డీప్ ఫ్రైస్ కోసం వాడతాను నేను వెల్లుల్లి కారాన్ని. సో ఇదైతే నేను ఇప్పుడు వాడట్లేదు, సపరేట్గా చికెన్ కోసం అప్పటికప్పుడు చేసుకుంటే ఆ వెల్లుల్లి స్మెల్, ఆ ఫ్లేవర్ అయితే ఉంటుంది కదా, సో అది చాలా అంటే చాలా బాగుంటుంది చికెన్కి. అందుకోసం నేను ఇప్పుడు స్పెషల్గా దీనికోసమే దీన్ని దంచుకుంటున్నాను అనమాట. సో దీన్ని రోట్లో దంచేసుకున్నాం, ఓకేనా. చూసారా, చక్కగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ముక్క కూడా చూసారా మంచి కలర్ వచ్చేసింది కదా. సో ఈ కలర్ ఉన్నప్పుడైతే ముక్కలు తీసి ఆయిల్ని సపరేట్ చేసుకోవాలి. ఆయిల్ అయితే నేను సపరేట్ చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే ఉంచుకున్నాను. ఇదంతా కూడా అన్నంలో కలుపుకుంటాక బాగుంటుందండి, ఎందుకంటే అది మాడలేదు కాబట్టి. సో ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం అయితే ఏదైతే ఉందో ఈ కారాన్ని కూడా పూర్తిగా మంట సిమ్లో పెట్టేయాలండి. మాడితే రుచి ఉండదు, అందుకని ఇది పూర్తిగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి కారాన్ని. చక్కగా అదే ఆయిల్లో నేను కారం అయితే వేయించేసుకుంటున్నాను. ఆహా, సువాసన అదిరిపోతుందంటే నమ్మండి, ఎంత బాగుందో ఆ ఆయిల్లో కారం వేగుతూ. చూసారా, ఎంతో టేస్టీగా ఉండే గుమగుమలాడే చికెన్ రెడీ. ఎలా ఉంది చింతలే? చిన్నయ్య ఎలా ఉంది? సూపరా. ఈ కారంతో అన్నం ఉందండి, సూపర్ అంటే సూపర్, చాలా బాగుంది. నిజంగా నేను చెప్పినట్టు చేసి తినండి, అద్దరిపోతుంది, చాలా బాగుంది. మాటల్లో చెప్పడం కాదు కానీ ఒక్కసారి నేను చెప్పినట్టు చేసి తినేసేయండి, అప్పుడు మీరే అంటారు ఆహా ఏమి రుచి అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.